ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు చోరీ అవుతోందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సర్ పేరుతో బీహార్లో ఓట్లు తొలగించారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే మహాగఠబంధన్ కు 200 సీట్లు వచ్చేవని అన్నారు. గాంధీభవన్ లో ఓటు చోరీపై యూత్ కాంగ్రెస్ నిర్వహించిన నిరసన సభలో పాల్గొన్నారు మహేష్ కుమార్. ఓటు చోరీ ద్వారా ఎన్నికలు జరిగితే దేశ భవిష్యత్తుకు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక రోడ్డుపై యూత్ కాంగ్రెస్ నేతలు భారీగా మోహరించి నిరసన తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలా ఒక్కసారి అధికారం రావచ్చు, కానీ దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తూర్చుపట్టి ప్రక్రియ వల్ల భవిష్యత్తులో దేశ విఘాతం కలుగుతుందనే మాట మాత్రం గట్టిగా చెప్పక తప్పదు. నేను గతంలో చెప్పాను, తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీల్లో కొందరు ఇలాంటి ప్రక్రియ ఓట్ చోరీ ద్వారా గెలిచినారని. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరు తీయగానే మనకు ఒక స్టేషనో ఒక లింక్డోనో గుర్తొస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరుతెన్నులు ప్రజలు గుర్తుండిపోయే విధంగా స్టేషన్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ గుర్తొస్తుంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక బీజేవైఎం లాగానో ఒక మహిళా మోర్చా లాగానో బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా పనిచేస్తూ ఉన్నాయి. దేశం బాగుపడాలి అంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ పోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఇలా టెంపరీ గెయిన్స్ కొరకు నిరంతరం అధికారమే పరమావధిగా ఉన్నటువంటి మోడీ అమిత్ షాల యొక్క కుతంత్రాల వల్ల దేశ భవిష్యత్తుకి విఘాతం కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి అధికారంలో ఉండడం కోసం, ఒక పార్టీ అధికారంలో ఉండడం కోసం ఇలాంటి ఓట్ చోరీ పాల్పడితే మంచిది కాదనే మాట మాత్రం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువైపు అధికారం లేనిదే జీవితం లేదనేటువంటి మోడీ అమిత్ షాలు ఓట్ చోరీ ద్వారా అటు మహారాష్ట్రలో, హర్యానాలో, ఇవాళ బీహార్లో గెలిచినారు. ఈ గెలుపు అనైతికము, ఈ గెలుపు అప్రజాస్వామికము. నిజమైన ఓటరు కోరుకున్న గెలుపు కాదిది, దొంగ ఓటరు కోరుకున్న గెలుపిది. ఈ గెలుపు పైన ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 20 ఏళ్ళు నతీష్ పాలిస్తే ఈరోజు కూడా బీహార్లో అభివృద్ధి చూసుకుంటే ముక్కులు వేలేసుకున్న పరిస్థితి. అభివృద్ధి నోచుకునే రాష్ట్రంలో ఏదైనా ఉందంటే బీహార్ ఉంది. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పెట్టారని ఇలా నతీష్ని గెలిపిస్తారు. మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చిన అర్థమైంది, ఎక్కువ ఓట్లు వచ్చి కూడా తక్కువ సీట్లు వచ్చినట్టు అర్థమేంటి? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించిన కార్యక్రమాలు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వారే ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతూ ఉంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి మంటలో కలిసిందనే మాట చెప్పక తప్పదు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఆధారాలతో సహా ఓటు చోరీ జరుగుతున్న విధానాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా నిస్సిగ్గుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ను తమ అనుబంధ సంస్థగా, జేబు సంస్థగా మార్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు చోరీ ఏ విధంగా అప్రజాస్వామికంగా పాల్పడుతుందో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు ఆధారాలతో నిరూపించినారు. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన వైపు కూడా చూడకుండా ఎంతసేపు అధికారంలోకి రావడానికి వీలున్నన్ని అక్రమ మార్గాలను తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తూ ఓటర్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి తొలగింపులకు లేదా ఇతరత్ర అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే పార్టీగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రాన్ని సాధించడానికి దీర్ఘకాలిక పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తుల వారసత్వంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తు సమాజంలో న్యాయం జరగాలి, ప్రజాస్వామ్య విలువలతో భారతీయ ప్రజాతంత్ర వ్యవస్థ నడవాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఒకే ఒక్క మగాడిగా ఈరోజు ఓటు చోరీ మీద గొంతెత్తి లేపడుతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనైతిక కార్యక్రమాలను భారతదేశ ఓటర్లకు వివరించే కార్యక్రమమే ఓటు చోరీ కార్యక్రమం. ఒక పవిత్రమైన యజ్ఞంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి
అనేక సందర్భాల్లో వాస్తవాలను డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపినప్పటికీ, ప్రజాస్వామిక వేదికలు కూడా మొరపెట్టినప్పటికీ పెడచెవిన పెట్టి ముందుకు పోతున్న భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్ చోరీ ద్వారానే గద్దెనెక్కింది అన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాన్నే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంది. దానికి సర్వసన్నద్ధం కాండి. గ్రామాన్న ప్రతి గడప, ప్రతి మనిషి, ప్రతి మైండ్ తెలియజేసి రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి, మిమ్మల్ని సుశిక్తులను చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది.